వెల్కమ్ టు తెలుగు న్యూస్ 9. మొక్కలు నాటుదాం, పర్యావరణ పరిరక్షణ కోసం నడుం బిగిద్దాం. రేఖగౌడ్ రక్తదానంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. కూటమి నాయకుల సమక్షంలో ఘనంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం. పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని జనసేన పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జి రేఖగౌడ్, సర్పంచ్ హైమావతి, టీడీపీ యువ నాయకులు షేక్షావలి, జనసేన మీడియా ఇన్ఛార్జ్ గానిగ భాష పేర్కొన్నారు. మండల కేంద్రమైన గోనెగండ్ల మెయిన్ స్కూల్, ప్రాథమిక పాఠశాల ఆవరణంలో సోమవారం రోజు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 53వ జన్మదిన వేడుకలను పురస్కరించుకుని మొక్కలను నాటారు. అనంతరం మేజర్ గ్రామ పంచాయతీ సమీపంలో భారీ కేక్ కత్తిరించి బాణాసంచా పేలుస్తూ స్వీట్లు పంచిపెట్టారు. కూటమి నాయకులు అభిమానుల సమక్షంలో పంచాయతీ కార్యాలయం ముందు అక్షయ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో పెద్ద ఎత్తున యువకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. వారిని ఉద్దేశించి రేఖగౌడ్ మాట్లాడుతూ, సరైన సమయంలో రక్తం అందక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారని, రక్తదానం చేయడంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలగడమే కాకుండా సాటి మనిషి ప్రాణాపాయ స్థితి నుంచి రక్షించే గొప్ప అవకాశం రక్తదాతలకు మాత్రమే దక్కుతుందన్నారు. సామాజిక సేవలో పవన్ కళ్యాణ్ జనసైన్యం ఎప్పుడు ముందుంటారని, సమయం చూసి సామాజిక సేవ చేయడం కాదని, ఆ అవకాశం ఎప్పుడు వస్తుందా సేవ చేయడానికి అని ఎదురు చూడటం దేశంలో ఒక పవన్ అభిమానికే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, వార్డు మెంబర్ అక్బర్ వలీ, గ్రామ స్కూల్ కమిటీ చైర్మన్లతో పాటు మాలిక్, సుభాన్ ఖాదర్ బాషా, గూడూర్ సాదిక్ కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు. తెలుగు న్యూస్ 9తో విలేకరి సురేష్. జనసేన నాయకులకి ధన్యవాదాలు. నిరంతరం ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తూ అనేక రకాలుగా పోరాటాలు చేస్తూ అనుదినం ఓటమైన గెలుపైన ప్రజలతోనే జీవితం, ప్రజలతోనే జీవనం అంటూ ముందుకు సాగుతున్న మన జనసేన అధినేత, మన ప్రియతమ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి నా తరపున, అలాగే మన గోనెగండ్ల తెలుగుదేశం నాయకులు, అలాగే జనసేన నాయకులు అందరి తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి తరపున, కూటమి నాయకులు అందరి తరపున హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈరోజు గోనెగండ్ల మండల హెడ్ క్వార్టర్లో ఆయన జన్మదిన వేడుకల్ని ఘనంగా జరుపుకుంటున్నాము. రక్తదానాన్ని మరియు ఆయన ఏదైతే క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని పిల్లలకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి కాలుష్యం లేని, రేపటి తరానికి కాలుష్యం లేని ఆంధ్రప్రదేశ్ని ముందు పెంచాలి అనేటువంటి ఆయన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ గ్రీన్ ఆంధ్రాని ఈరోజు ఈ కార్యక్రమాన్ని హై స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరియు ఆయన జన్మదిన వేడుకల్ని కూడా ఘనంగా ప్రతి ఒక్క జన సైనికులు, కూటమి నాయకులు, తెలుగుదేశం, బీజేపీ అందరు నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఏర్పాటు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి మా అందరి తరఫున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారి 53వ జన్మదిన వేడుకల్ని పురస్కరించుకొని ఈరోజు మండల కేంద్రమైన గోనెగండ్లలో పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలని ప్రారంభించడానికి విచ్చేసిన మన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖగౌడ్ గారికి, ఇక్కడ పాల్గొన్న గ్రామ సర్పంచ్ హైమావతి గారికి, టీడీపీ మైనార్టీ యువ నాయకులు షేక్షావలి గారికి, బీజేపీ నాయకులకు, జనసేన నాయకులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రతి జనసేన కార్యకర్తకు పేరు పేరున ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు గోనెగండ్ల గ్రామంలో యువకులు స్వచ్ఛందంగా వచ్చి రక్తదాన కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషదాయకం. అదేవిధంగా ఇక్కడ చెట్ల పెంపకం గురించి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఆంధ్రప్రదేశ్ వచ్చేసి హరితాంధ్రప్రదేశ్గా మారాలంటే చెట్లను ఖచ్చితంగా కాపాడుకోవాలి. చెట్ల రక్షణ కోసం ఈరోజు మొక్కల్ని పెంచితే అవి మమ్మల్ని సంరక్షిస్తాయని చెప్పి ఈ యొక్క క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా వనం మనం కార్యక్రమాల్ని
ప్రతి చోట నిర్వహించడం చాలా సంతోషదాయకం. కాబట్టి ఎక్కడ కూడా మొక్కలు చెట్లు జరగకూడదు, మొక్కల్ని పెంచుకోవాలి అన్న ఒకే ఒక లక్ష్యంతో రాష్ట్రంలో ఈరోజు చేస్తున్న కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో గోనెగండ్లలో మొక్కలు నాటుతూ ఈ యొక్క యువతను అంటే రక్తదాన శిబిరాలపై అవగాహన కల్పిస్తూ మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరొకసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేఖగౌడ్ గారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ పేరు పేరున ఇక్కడ హాజరైన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.